హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో పన్నీర్ యాక్ని అండి. పన్నీర్ని ఎప్పటిలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా, పులావ్లోకి చాలా బాగుంటుందండి. క్రీమీగా పన్నీర్ కర్రీని తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా అయితే కొంచెం తర్బూజా గింజలు, 5-6 జీడిపప్పులు, కొంచెం అంత గసాల వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కడా మసాలా అండి, ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. 4 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక పెద్ద ఇలాచి, ఒక చిన్న ఇలాచి, లవంగాలు ఇలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, ఒక కడాయి తీసుకొని ఒక్క సిమ్లా మిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బటర్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ని మనం తీసుకున్నాం కదండి స్లైసెస్గా, దాంట్లో కొంచెం అంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని అదే బటర్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే స్టిక్కీగా పన్నీర్ ఉండకుండా చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నందువల్ల కొద్దిగా వాటర్ ఈ విధంగా వేసుకొని వాటర్లో నుంచి తీసేయాలండి పన్నీర్ని పక్కకి. మసాలా అయితే పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అదే బౌల్లో, అదే మిక్సీ జార్లో మనము ఏదైతే నానబెట్టి పక్కన పెట్టుకున్నామో జీడిపప్పు, తర్బూజా గింజలు, గసగసాలు వేసేసుకొని దీనిలో కొంచెం అంతా పెరుగండి, 1 కప్పు వరకు పెరుగు, వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పెరుగుని తీసుకోవాలి. ఇదే టేస్ట్ అండి కర్రీకి. ఇప్పుడు 4-5 వరకు పన్నీరు ఈ విధంగా ముక్కలు వేసేసుకుందాము థిక్నెస్ కోసం అండి. ఇప్పుడు దీన్నంతా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం అంత ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసుకుందాము సరిపడినంత. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కొంచెం అంత పసుపు వేసుకొని మనం ఏదైతే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో సరిపడినంత వేసుకోవాలండి. కారం చూసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకున్నాము. కాజు, తర్బూజా గింజల పేస్టు, పెరుగు అదంతా వేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకొని బాగా ఈ మసాలా అంతా దానికి గ్రేవీకి పట్టేలాగా కలుపుకుందాము. ఇది కొంచెం అంతా మరిగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ చక్కెర అండి. ఎప్పుడు పన్నీర్ కూరలు ఈవెన్ ఏమి చేసినా సరే కొద్దిగా అంతా షుగర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీరు, సిమ్లా మిర్చి వేసేసుకుందాము. ఈ పన్నీర్కి సిమ్లా మిర్చికి బాగా ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకుందామండి ఒకసారి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా అంతా ఫ్రెష్ మిల్క్ వేసేసుకుందామండి. పాల మీద వెన్న ఉన్నా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ అయితే వేసేసుకున్నాం. పైనుంచి కొంచెం అంత కసూరి మేతి వేసుకొని కొద్దిగా బటర్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సరే సూపర్గా చాలా యమ్మీగా ఉండే పన్నీర్ యాక్ని అయితే రెడీ అయిపోయిందండి. పన్నీర్ ఎప్పుడూ తిన్నట్టు కాకుండా బోర్ కొట్టకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.